సీఎం విజయ్ ఇక త్రిషకు హ్యాండ్ ఇచ్చినట్టే, త్రిష బ్రతుకు నడి రోడ్డున పడినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. త్రిషతో రిలేషన్‌లో ఉండడం వల్ల సీఎం విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని, ఎప్పుడైతే అఫీషియల్‌గా భార్యతో విడాకులు తీసుకోబోతున్నానని సీఎం విజయ్ తన ఇన్‌స్టాలో ట్వీట్ చేయడం, ఇవన్నీ చేయడంతో చాలామంది త్రిష కారణంగానే వాళ్ళు విడిపోతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక సీఎం అయిన తర్వాత ఆయన పదవి స్వీకారం చేపట్టేటప్పుడు త్రిష రావడం, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక వెడ్డింగ్‌కి హాజరవ్వడం, ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. త్వరలోనే విడాకులు జరగగానే త్రిష, విజయ్ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. అవన్నీ వార్తలు ఒక ఎత్తైతే, మళ్ళీ త్రిషకు హ్యాండ్ ఇచ్చేసి విజయ్ భార్యతో కలిసిపోతున్నాడు అనే వార్తలు కూడా ఆ మధ్య చాలా జోరుగా వైరల్ అయ్యాయి. అయితే నిన్న అఫీషియల్‌గా వీళ్ళకి విడాకులు జరగాల్సింది సంగీత గారికి, అలానే విజయ్ గారికి. కానీ ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఆన్‌లైన్‌లో హాజరవుతాము, కోర్టుకు రాలేము అనడం వల్ల జడ్జ్ కోర్టుకు వచ్చే వరకు కూడా ఈ విడాకులు అన్నది జరగదు అంటూ ఆగస్టు 7 వరకైతే వీళ్ళు విడాకుల్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగిందట. సో, ఆగస్టు 7 రోజు వీళ్ళ అఫీషియల్ విడాకులు జరగబోతున్నాయి అనే కామెంట్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది. అయినా సరే ఆగస్టు 7 వరకు టైం వచ్చింది కాబట్టి ఇంకా ఎలానో త్రిషకైతే హ్యాండ్ ఇచ్చేస్తారు విజయ్ అంటూ కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అయితే త్రిషకు నిజంగానే హ్యాండ్ ఇస్తారా లేదా విజయ్ గారు అనేది పక్కన పెడితే, ఇప్పటికే చాలా వరకు కూడా వాళ్ళ పిల్లల్ని వదిలేసి, సంగీత గారితో పిల్లలు ఉన్నారు. పిల్లల్ని వదిలేసి ఒక పదవి స్వీకారం తీసుకొని సీఎం పదవిలో ఉన్న ఆయన ఇలా విడాకులు ఇవ్వడము, ఒక హీరోయిన్ కోసం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా చర్చలే మొదలైపోయాయి. అట్‌లీస్ట్ అలాంటి పదవిలో ఉన్నప్పుడు భార్యతో కలిసి పిల్లలతో ఉంటే ఆయన ఆ పదవి తీసుకున్నందుకు ఆయనకి ఇంకా గౌరవం పెరుగుతుంది అనే కామెంట్స్ రావటంతో ఇక విజయ్ గారు ఎలా అయినా సరే సంగీతతో కలిసిపోతారని, ఆగస్టు వరకు టైం ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయి త్రిషకు విజయ్ హ్యాండ్ ఇస్తాడు అనేది ప్రయారిటీ అయిపోయింది. నిజంగానే సంగీత గారితో కలిస్తే బావుంటుందా? లేదంటే త్రిష గారితో ఉంటే బావుంటుందా అనేది కామెంట్స్‌లో చెప్పండి.